చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా ఒక పక్కన ఉండబోతున్నాయి. ఇటువైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాటో దేశాలు ఉండబోతున్నాయి. ఇది మూడవ ప్రపంచ యుద్ధంలో 2 గ్రూపులు ఉండబోతున్నాయి. మరి ఇక్కడ ఇండియా అనేది ఎలా ఉండాలి అంటే ఇండియా తటస్థతని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. మరి తటస్థత మెయింటైన్ చేస్తుందంటే మనకు ఒక అవకాశం ఉంది. అదేంటంటే ఇటు రష్యాతో స్నేహం ఎక్కువ ఉండడం వల్ల ఇటు రష్యా, చైనాల మధ్య బ్యాలెన్స్ అనేది ఇండియా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మనం న్యూట్రల్గా ఉంటాం. అంటే మేము అమెరికాకి సపోర్ట్ చేయం, అలా అని మీకు సపోర్ట్ చేయం, మమ్మల్ని న్యూట్రల్గా ఉండమంటే అది ఒప్పుకుంటుంది. ఇప్పుడు దాకా ఫారిన్ పాలసీ అలాగే ఉంటుంది కాబట్టి అది ఒకటి. 2, ఇటు అమెరికా నాటో దేశాలకి ఏం చెప్తుంది, మా పక్కన రష్యా, చైనాలు ఉన్నాయి, చాలా తటస్థంగా మేము ఉండకపోతే మేము నైబరింగ్ కంట్రీది, మేము ఎక్కువ తీవ్రమైన దాడిని ఎదుర్కోబోతున్నాం, కాబట్టి మమ్మల్ని న్యూట్రల్గా ఉంచు, మా పవర్ని పట్టుకెళ్ళి చైనా, రష్యాలకు మేము ఇవ్వం, అలా అని మీకు ఇవ్వం అనేది ఇటు యుఎస్ క్యాంప్ని, ఇటు రష్యా, చైనాల క్యాంప్ని మనం న్యూట్రల్ వాళ్ళని కన్విన్స్ చేసి మనం న్యూట్రల్గా బిహేవ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఈ మూడో ప్రపంచ యుద్ధం మొదలైన కొన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు పాకిస్తాన్ మనం ప్రొవోక్ చేయడానికి రాదు, ఎందుకంటే అక్కడ రష్యా అనేది చాలా ప్రధానమవుద్ది చైనా కూటమిలో. కాబట్టి రష్యా ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చైనా ద్వారా కూడా ఇటు చైనా, ఇటు పాకిస్తాన్ మన మీద అటాక్ చేయవు. కాబట్టి న్యూట్రల్